హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇక్కడ ఛత్తీస్గఢ్లో. నేను ముందు వీడియో పెట్టాను కదా, ఊరు నుంచి ఏం తీసుకొచ్చాము ఏంటనేది. అదే రోజు వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. మేము వెళ్ళేసరికి అయితే మీకు ఐడియా ఉంటుంది, అంతా కూడా తొప్పులా ఉండేది కదా, మొత్తం పిచ్చి మొక్కలతో మొత్తం అసలు కనిపించేది కాదు ప్లేస్ అదంతా నీట్గా. ఇది ఇక్కడ ఒక పెద్దాయన మా ఆయన వాళ్ళ సైట్లో చేసిన ఆయనే ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఉండేవారు. తాళం ఇచ్చేసి అయితే వచ్చాము. సామాన్లు అవి సైట్కి సంబంధించినవి ఉన్నాయి కనుక ఇక్కడ కొద్దిగా మనుషులు లేకపోయినా సరే కొద్దిగా దొంగతనం అలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి నైట్ టైం అతను పడుకునేవాళ్ళు ఇంట్లో, తెలుగు ఆయనే. ఇంకా అతనైతే ఇదంతా నీట్గా క్లీన్ చేయించారంట, లేబర్ని పెట్టి కొంతమందిని అసలు చాలా నీట్గా చేయించారు. నేను మా ఆయనకైతే ముందు నుంచే చెప్పి ఇంకా అతను చేపించకపోయేసరికి వదిలేశాను, ఇంకా చెప్పడం మానేశాను. ఇంక ఇతను చూడడానికి అంత బాగోలేదని చెప్పి ఇదంతా నీట్గా అసలు పిచ్చి మొక్క అనేది లేకుండా చుట్టూ కూడా చేయించారనమాట, ఇంటి చుట్టూని. ఇటువైపు అలానే వెనక కిచెన్ వెనక బాల్కనీలో కనిపిస్తుంది కదా, అంటే మెటీరియల్ అవి ఉన్నాయి కానీ గడ్డిలాగా అలా ఏం లేకుండా కొద్దిగా మెటీరియల్ అది కనిపించేటట్టు క్లీన్ చేయించారు నీట్గాని. ఇంకా ఇటువైపు అయితే మొత్తం ఆవులు అయితే వచ్చాయంట. మొత్తం మందార చెట్టు మీకు ఊరు వ్లాగ్స్ పెట్టక ముందు ఒక వీడియో అయితే చూపించాను కదా, ఇంకా అందులో అయితే మందార చెట్టు ఫుల్గా పువ్వులు అవి ఉన్నాయని చెప్పి చూపించాను కదా. ఇంకా ఆ చెట్టు అయితే పూర్తిగా ఆకులు లేకుండా అయితే తినేసాయి ఆవులు అవి. అలానే ఈ శంకు పువ్వుల చెట్లు అది కూడా పెట్టాను అటువైపు, అది కూడా మొత్తం లాగేసాయి అనమాట. అసలు ఏం ఉంచలేదు, మొత్తం కొరికేసాయి అటువైపు అంతా కూడాని. ఇటువైపు అయితే ఏమి ఇది అవ్వలేదు కానీ మొత్తం అటువైపు అయితే కొరికేసాయి. ఇంకా నేను మార్నింగే ఆ రోజు లేచిన వెంటనే ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు అవి వేస్తాను అనమాట. ఎండ కూడా మంచిగా ఇదవుతుంది కనుక మిషన్లో బట్టలు అవి అయితే వేస్తాను. ఇంకా వారేసి మీకు అలాగైతే చూపించాను. ఇంకా ఆ రోజు లేగడం కూడా చాలా లేట్గానే లేచాంలేండి. మేము ఆ ముందు వీడియోస్లో చూపించాను కదా, 12:30 ఇలా అయిపోయింది నైట్ పడుకునేసరికి. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా లేట్గానే లేచాము. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అలా చిన్న పనులు అవన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా మీకు చెప్పాను కదా ఇలా చెప్పులు అవి తీసుకున్నామని చెప్పి, ఇంకా నేనైతే ఇవే తీసుకున్నాను నార్మల్వే. నేను ఎక్కువగా హీల్స్ కానీ అలానే స్టోన్ వర్క్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేయను అనమాట, అసలు ఎప్పుడు కొనను అలాంటివి. నార్మల్గా నాకు సింపుల్గా ఇలా ఫ్లాట్స్ టైపే ఇష్టము. ఇంకా నేనైతే ఇవి తీసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే వీళ్ళు ఆఫర్స్ అయితే తీసుకున్నారు. ఇతని దగ్గర సేమ్ ఇలాంటివే ముందు ఉన్నాయన్నమాట. కొద్దిగా కలర్ దీని మీద డార్క్ వస్తుంది, ఇంకా మళ్ళీ కూడా అవే తీసుకున్నారు, కొద్దిగా కలర్ ఈ విధంగా వచ్చేవి. ఇంకా మా బాబుకి అయితే ముందు వీడియోస్లో చూపించాను కదా షూ తీసుకున్నామని. ఇంకా లగేజ్ అయితే ఇది కార్లో నైట్ కొద్దిగా తీసాము ఇంపార్టెంట్వి. ఇంకా మార్నింగ్ అయితే మిగతావన్నీ తీసామన్నమాట కార్లో సామాన్లన్నీ. ఇంకా లగేజ్ అదంతా అన్బాక్సింగ్ అదంతా మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, చూశారు. ఇంకా ఇదైతే నేను ఊరు వెళ్ళే ముందే పాలు అయితే ఎక్కువ ఉండిపోయేవి, నేను ఇంకా అలానే ఉంచేసి ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత మండే రోజే ఈ విధంగా పన్నీర్ అయితే చేస్తానమాట. ఆ పాల్లో నిమ్మకాయ అది వేసి ఇంకా మంచిగా వచ్చింది. నేను ఫస్ట్ టైము ఇంట్లో పన్నీర్ కూడా చేయడం. ఇంక ఇది కర్రీగా చేయలేదు, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఎలా వస్తుందో చూడాలి. నేను ఎప్పుడైనా పాలు ఉండిపోయినా లాస్ట్ టైం ఒకసారి మా మామయ్య గారు బాగాలేదని చెప్పి అప్పుడు అలానే సడన్గా ఊరు వెళ్ళేటప్పుడు కూడా పాలు ఎక్కువ ఉండిపోయావన్నమాట. ఉంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయి ఇంకా అప్పుడైతే కండెన్స్డ్ మిల్క్ అయితే చేస్తాను, అప్పుడు వీడియో కూడా పెట్టాను కదా. ఇంక ఈసారి కూడా ముందుదంతా కూడా పాలు ఉండిపోయావన్నమాట. మేము ఆ మధ్య టీలు చేయకపోవడం ఇలా అయ్యింది. ఇంకా అలా పాలు ఉండిపోవడం వల్ల అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే అలా పెట్టేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వచ్చిన తర్వాత ఈ విధంగా పన్నీర్ అయితే చేసేసాను అనమాట. ఈ విధంగా బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజు లంచ్ అది చేసేసి అయితే మంచిగా కొద్దిసేపు పడుకుండిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే పడుకోనులేండి, వీడియోలు అవి చేసుకుంటాము. ఇంకా మా బాబు అలానే మా ఆయన వీళ్ళు అయితే పడుకుని పోయారు. ఇంకా నేనైతే ఇక్కడ ఇవంతా నీట్గా క్లీన్ చేయించారు కదా గడ్డి అది లేకుండా. ఇంకా ప్యాడ్ అయితే ఆవు ఈ రోడ్డు మీద తిరుగుతూ ప్యాడ్లు అవి వేస్తాయి, కాకపోతే బళ్ళు అవి మట్టేసి ఇంకా ప్యాడ్ ఉండదన్నమాట రోడ్డు మీద. ఇంకా అప్పుడు ప్యాడ్ అప్పుడే వేసింది ఆవు. ఇంకా అలా తీసుకొని వచ్చానమాట. కల్లాపులాగా ఇదంతా వేద్దాం, నీట్గా కొద్దిగా ఉంటుంది. అలానే ఆ ప్లేస్ అదంతా కూడా కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, చూడడానికి అది బాగుంటుంది.
ఈ గడ్డది లేదు కనుక ఇంక అందుకని చెప్పి ప్యాడ్ ఉంటే అలా తెచ్చాననమాట. తెచ్చి కల్లాపులా వేద్దామని చెప్పి నేను ఒక 2 డేస్ వేసాను. ఇంకా తర్వాత నాకు పేడ కూడా కనిపించలేదు. అంటే నేను ఈ రోడ్డు దగ్గర ఇంటి ముందు ఉంటేనే తీస్తాననమాట. బైక్‌లు ఏవి తొక్కకుండా ఉంటే తీసి ఇంక పెడతాను. కల్లాపులాగా గానీ, ముగ్గు వేసేటప్పుడు అలికేసి ముగ్గు వేయడానికి అలా పనికొస్తదని అయితే. ఇంకా అక్కడ ఉంటే తీసేసి పెట్టేసి ఇంకా బకెట్‌లో కలిపేసి ఇదంతా కల్లాపులా వేద్దామని అయితే తీసాననమాట. ఇంకా నాకైతే అంటే ఇలా పేడ తీయడం అలా ఏం నేను ఫీల్ అవ్వను. అంటే తక్కువగా ఫీల్ అవ్వడం అలా ఏం ఫీల్ అవ్వననమాట. మాకు యాక్చువల్‌గా అలా అని అలవాటు ఏం లేదు నాకు ముందైతే. నేను పేడ అది తీయడం ఇలా కల్లాపు వేయడం గానీ, ముగ్గు కాలకి పెట్టడం ఇలాంటివన్నీ కూడాని ఇక్కడే చేశాననమాట. ఇదే ఫస్ట్ ఇక్కడ. అంటే అంతకుముందు చూడండి ఒకసారి వీడియోస్‌లో పెట్టాను కదా! ముగ్గు అది వేసేటప్పుడు ఒకసారి అలికానని చెప్పి. ఇంకా అప్పుడే అనమాట. అంతకుముందు ఎప్పుడు పేడ నాకు ఇది అవ్వలేదు. నేను తీయలేదు. కాకపోతే మా ఇంటి దగ్గర మాకు మా నాన్న ఎలానో ఫార్మర్ కనుక మాకు వ్యవసాయం అలానే ఆవులు అవి కూడా ఇంటి దగ్గర ఉంటాయి. పేడ అవన్నీ తెలుసు. కానీ మేము ఎప్పుడు చేయలేదనమాట. అంటే మా అమ్మ వాళ్ళు ఆళ్ళే చేసేవాళ్ళు కానీ మాకు పొలం గురించి కానీ ఇలా పేడ వీటి గురించి తెలియదు. కాకపోయినా చేస్తాననమాట. నాకు అలా చిన్నగా ఫీల్ అవ్వడం అలా ఏం అనిపించదు. అంటే పేడ చేయి పెడితే ఏదో ఇదైపోయినట్టు అలా ఏం నేను ఫీల్ అవ్వను. అంటే ఎవరైనా అనుకుంటారు కదా ముందేమైనా అలవాటు ఉందేమో అని. అలా అని చెప్తున్నాననమాట. మాకు ముందైతే ఏమీ అలవాటు లేదు. మాది ఫార్మర్ ఫ్యామిలీయే తప్పితే పనులైతే మాకు వ్యవసాయం గురించి కానీ లేదంటే ఇలా ఆవుల దగ్గర గురించి కానీ ఏమీ తెలీదనమాట. కాకపోతే ఏది కూడా నాకు అలా తక్కువగా ఫీల్ అయ్యి నాకు రాదు లేకపోతే చేయలేనని అయితే నేను ఫీల్ అవ్వను ఎప్పుడూని. చేస్తాను. నాకు ఈ పేడ తీసేయడం కూడా పెద్ద ఇదేం అనిపించదనమాట. నాకు ఇలాంటివి ఇష్టమే. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కొంతమంది మామూలు చూస్తూ ఉంటాననమాట. అంటే ఊర్లోనే ఇదవుతారు. అన్నీ తెలిసి ఉంటాయి. కాకపోతే ఏమీ తెలియనట్టు ఒకసారి బయట ఎక్కడికైనా వెళ్ళామంటే ఏదో అన్నీ అసలు తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. అంటే ఏది మాకు తెలీదు అన్నట్టు. అంటే ఏదో అమెరికాలో పుడతారు చూడండి. వాళ్ళకి ఏం తెలీదు. అలా బిహేవ్ చేస్తారనమాట. కొంతమంది ఉంటారు. నేను కూడా అలాంటి వాళ్ళని చూశాను. అందుకనే చిన్న టాపిక్ అయితే చెప్పాననమాట. ఇంకా నేను ఇదంతా కూడాని మంచిగా ఆ ప్లేస్ అంతా కూడాని కల్లాపులాగా అయితే వేసాను. చూడడానికి భలే అనిపించిందనమాట. ఇలా మంచిగా కల్లాపు అది వేసిన తర్వాత ఇంకా 2 డేస్ వేసాను. ఆ తర్వాత నాకు పేడ కనిపించకపోవడం వల్ల ఇంకా నాకు ఆ మధ్య వచ్చిన తర్వాత కూడా ఒక 2 డేస్ ఒంట్లో బాగాలేకపోవడం వల్ల ఇంకా అలా లెగడం కానీ ఏం లేక పెద్దగా ఇంకా ఇచ్చేయలేదనమాట. చూడలేదు, పెద్దగా పట్టించుకోలేదు ఇంకా. ఇంకా అలా ఇదంతా కూడాని కల్లాపు అయితే వేసేసాను. ఇంకా అలానే పనుల విషయానికి వస్తే ఎవరికి కూడా పుట్టిన వెంటనే పనులేమి వచ్చేవు. నాకైతే మా అమ్మగారి గురించి ఒకటి చెప్పాలంటే మా అమ్మగారు అయితే ఒక 4 అన్నయ్యల తర్వాత పుట్టిన ఆవిడనమాట. చిన్న ఆవిడ. ఆవిడకి అసలు అంటే 4 అబ్బాయిల తర్వాత పుట్టింది కనుక కొద్దిగా గారాబంగానే ఇచ్చేశారు. అలానే మా అమ్మమ్మ వాళ్ళకి భూములు కానీ ఇలాంటివి ఏం లేవనమాట. వాళ్ళకి వ్యవసాయం గురించి కూడా ఏం తెలియదు. ఆవులు ఉండేవి. కాకపోతే మా అమ్మకి ఆవుల గురించి కూడా అప్పటికేం తెలియదు. పెళ్ళైన తర్వాత మా అమ్మ ప్రతి పని చేస్తారనమాట. అంటే ఇంటి దగ్గర ఆవుల కింద కసవలు ఇవి కానీ పొలం పనులు అన్నం పట్టుకొని వెళ్ళడం కానీ పొలంలో పని కూడా చేస్తారు. ఇంకా అలా అని మా అమ్మకు ముందైతే ఇవన్నీ రావు అసలు. పెళ్ళి అయిన తర్వాతే మెల్లమెల్లగా వచ్చాయన్నమాట. పెళ్ళికి ముందు వాళ్ళకి అసలు వ్యవసాయం కూడా తెలియదు. ఇప్పుడు కూడా మా మావయ్యోళ్ళకి తెలియదు అనమాట వ్యవసాయం గురించి కానీ ఏమి. ఎందుకంటే అప్పుడు మా తాతయ్యోళ్ళకి భూములు అవి లేవు కనుక ఇంకా వాళ్ళకి వేరే ఇవే తప్పితే వ్యవసాయం గురించి అయితే తెలియదు. ఇంకా అలా మా అమ్మకు కూడా తెలియదు అప్పుడులో. కాకపోతే నేర్చుకున్నారు. పెళ్ళైన తర్వాత ఇంకా వెళ్ళారు కనుక అలా వచ్చాయన్నమాట. నాకు అప్పుడు పెళ్ళి అవ్వకముందు నాకు కూడా వంట కానీ ఇవేమీ రావు అసలు పనులు చాలా వరకు. ఎవరికి నాకనే మీకనే కాదు ఎవరికైనా ప్రతి ఆడపిల్లకు కూడా ముందేం పనులు వచ్చేవు. పెళ్ళి అయ్యాకే మెల్లమెల్లగా ఒక్కొక్క పని అయితే వస్తుందన్నమాట. ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారు వీళ్ళకి ముందు అలవాటు ఉండొచ్చు అలా చేస్తారు పనులు అని. ఎవరికి పుట్టిన వెంటనే ఏవి అలవాటు ఉండవు అనమాట. ప్రతి ఆడపిల్లకు కూడా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఇంటి దగ్గర గారాబంగానే పెంచుతారు. ఎవరో తక్కువ అనమాట నేర్చుకున్న వాళ్ళు. పెళ్ళికి ముందు ఆడపిల్లలు ఏదైనా పనులు ఎవరైనా నేర్చుకున్నారంటే అది చాలా తక్కువ ఉంటారు.
ఎక్కువ మంది పెళ్ళి అయిన తర్వాతే చాలామంది పనులు అవి నేర్చుకునే వాళ్ళు ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాదే స్టిచ్చింగ్ ఉందంటే నాకు మొన్నటి వరకు స్టిచ్చింగ్ చేయడమే రాదు. నేను నేర్చుకున్నాను కనుకే నాకు వచ్చింది ఆ స్టిచ్చింగ్ అనేది కూడా. అలానే ఏ పనైనా అంతే అనమాట. నేర్చుకుంటే ఏది కష్టం అనిపించదు, రానిది ఉండదనమాట. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఇంక అలా చెప్పాలనిపించింది చెప్పాననమాట ఈ వీడియోలో. ఇంక ఇదనమాట ఈరోజుటి వీడియో. కల్లాపది వేసిన తర్వాత ఈ విధంగా ఉంది నేలదంతా కూడాని. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.